ఇయర్ 2024 ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అండ్ 2025 రాబోతుంది. ఎగ్జాక్ట్ గా ఈ టైంలో ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది, అరే ఇంత త్వరగా 1 ఇయర్ అయిపోయిందా, ఈ ఇయర్ లో కూడా నేను నా గోల్స్ ని రీచ్ అవ్వలేకపోయాను అని. కానీ గైస్, ఇవాళ నేను మీతో ఏదైతే చెప్పబోతున్నానో, మార్క్ మై వర్డ్స్, ఇది మీ మొత్తం లైఫ్ ఒక రూట్స్ ని చేంజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా అదే విషయం స్వయంగా విరాట్ కోహ్లీ ఫాలో చేసి తనని తను కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. ఇదే క్రిస్టియానో రొనాల్డో అండ్ షారుఖ్ ఖాన్ లాంటి ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ఫాలో చేస్తారు. ఒకవేళ మీరు ఈ వీడియోని అన్ని నార్మల్ వీడియోస్ లానే అనుకుని స్కిప్ చేయాలి అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు, స్కిప్ చేసేయండి. ఇంటర్నెట్ లో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి. కానీ మిగిలిన సీరియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, రండి మొదలు పెడదాం. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? లెట్ మీ గెస్. మీరు మార్నింగ్ పడుకొని లేస్తారు, మీ ఫోన్ తీస్తారు, వాట్సాప్ చెక్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తారు, దాని తర్వాత టాయిలెట్ కి వెళ్తారు, ఫ్రెష్ అవుతారు, బట్టలు వేసుకొని రెడీ అవుతారు అండ్ టిఫిన్ చేసి ఇంట్లో నుండి బయటికి వెళ్తారు. మీరు అదే సేమ్ రోడ్ పైన వెళ్తారు, అదే సేమ్ ప్లేస్ కి వెళ్ళి అదే సేమ్ వర్క్ చేస్తారు, అదే సేమ్ పీపుల్ ని కలుస్తారు అండ్ వాళ్ళు మీకు అదే సేమ్ ఫీల్ చేస్తారు. కొంతమందికి దూరంగా ఉంటారు, కొంతమందికి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. మీ వర్క్ ఏదైనా ఉంటే దాన్ని ఫినిష్ చేసుకొని అదే సేమ్ రోడ్ నుండి ఇంటికి వెళ్తారు. రీల్స్ ఆర్ షార్ట్స్ ని స్క్రోల్ చేస్తారు, లేదా ఏదైనా మూవీ చూస్తారు అండ్ పడుకుంటారు. ఈ రొటీన్ ని ఎప్పటి నుండి ఫాలో చేస్తున్నారో మీకు కూడా తెలియదు అండ్ ఇంకా ఎన్ని రోజులు ఫాలో చేస్తారో కూడా తెలియదు. ఇందులో కామన్ ఏంటి? పీపుల్, మీ థాట్స్, పీపుల్ థాట్స్, మీ డైలీ వర్క్, మీరు డైలీ వెళ్ళే రోడ్, మీ హ్యాబిట్స్, పీపుల్ హ్యాబిట్స్, కంటెంట్ ఏదైతే మీరు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో అండ్ ఇలా ఎన్నో. మీ ఈ రొటీన్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లా మారింది. ఇక్కడ మీ ఇష్టంతో ఏది చేయరు, అన్ని కూడా వాటంతట అవే అవుతూ ఉంటాయి. విరాట్ కోహ్లీతో కూడా ఇదే అవుతూ ఉండేది. విరాట్ కోహ్లీ ఏం చెప్తారంటే, నేను ఈటింగ్ అండ్ ఫిట్నెస్ కోసం కొంచెం కూడా డిసిప్లిన్ తో ఉండేవాని కాదు, నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా అది నేనే అని. IPL 2012 లో ప్రతిసారిలానే ఆ సీజన్ కూడా నాది వరస్ట్ గా వెళ్ళింది. నా హీటింగ్ హ్యాబిట్స్ చాలా వరస్ట్ గా ఉండేవి. నేను ఆ టైంలో నేషనల్ టీమ్ లో కూడా ఆడుతుండేవాడిని. నాకు ఎలాంటి బిగ్ సక్సెస్ వచ్చేది కాదు. న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జియో డిస్పెంజా అకార్డింగ్ 35 ఇయర్స్ వచ్చేలోపు మనం ఏదైతే అవుతామో దానికి 95% మన సబ్ కాన్షియస్ మైండే కారణం అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ మన బిలీవ్స్, బిహేవియర్, ఆటిట్యూడ్, ఎమోషనల్ రియాక్షన్, అన్కాన్షియస్ హ్యాబిట్స్ ఒక మిక్చర్. ఇది మనల్ని ఒక సర్టెన్ యాక్షన్ తీసుకోవడానికి పుష్ చేస్తూ ఉంటుంది. అండ్ మిగిలిన 5% మన కాన్షియస్ మైండ్ ఇదంటుంది, నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటున్నా, నేను హెల్తీగా మారాలి అనుకుంటున్నా, ఫిట్ అవ్వాలి అనుకుంటున్నా, నేను ఏదో ఒక న్యూ స్కిల్ ని నేర్చుకోవాలి అనుకుంటున్నా, నేను డైలీ నా గోల్ కోసం వర్క్ చెయ్యాలి అనుకుంటున్నా, నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా, నేను ఫ్రీగా ఉండాలి అనుకుంటున్నా. అండ్ మనం ప్రతిరోజు ఈ 5% కాన్షియస్ మైండ్ పట్టుకొని 95% సబ్ కాన్షియస్ మైండ్ తో గొడవ పడుతూ ఉంటాం అండ్ ప్రతిరోజు కంప్లీట్ గా ఓడిపోతూ ఉంటాం. అండ్ ఇదే రీజన్ మీరు ప్రోక్రాస్టినేట్ చేయడానికి, లైక్ రేపటి నుండి, మండే నుండి, లేదా 1వ తారీఖు నుండి, లేదా న్యూ ఇయర్ నుండి అన్ని మార్చేస్తా, నా లైఫ్ ని కంప్లీట్లీ చేంజ్ చేసుకుంటా, కానీ నిజానికి మీరు ఏం చేయలేరు. ముందు మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి. దేనిపైకైతే మీరు యుద్ధం చేయడానికి వెళ్తున్నారో అందులో మీరు ఏం చేసినా ఓడిపోవడం ఖాయమని. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ తో అస్సలు గెలవలేరు. మీ లైఫ్ మీ కంట్రోల్లో లేదు, మీరు కార్ లో ఒక ప్యాసింజర్ మాత్రమే. అండ్ ఈ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఉంది. ఇది మిమ్మల్ని అక్కడికి మాత్రమే తీసుకువెళ్తుంది, ఎక్కడికైతే అది తీసుకువెళ్దాం అనుకుంటుందో, మీరు అనుకునే దగ్గరికి కాదు. సో మరి ఏంటి? ఇప్పుడు ఇలాంటి మీడియోకర్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండాలా? కాదు. దీనికి సొల్యూషన్ ఉంది. దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది. ఎప్పుడైతే మీ ఎనిమి మీకన్నా పవర్ఫుల్ అయి ఉంటాడో, వాళ్ళతో పోరాడితే ఓడిపోవడం ఖాయమని తెలిసినప్పుడు వాళ్ళతో పోరాడడం ఆపేయాలి. ఎప్పుడైతే మీరు యుద్ధం చేయడం ఆపేస్తారో అప్పుడు ఎవ్వరూ గెలవరు అండ్ ఎవ్వరు ఓడిపోరు కూడా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పోరాడకపోతే అసలు ఎలా గెలవాలని? గెలవచ్చు, దాంతో ఫ్రెండ్షిప్ ని చేసి, దాంతో యుద్ధం చేయడం ఆపేసి దాని ప్రోగ్రామింగ్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు అపోజిట్ గా ఉంది, మిమ్మల్ని ఫెయిల్యూర్ లాగా మార్చేస్తుంది. కానీ మీరు దాన్ని యూజ్ చేసి మీ లైఫ్ లో సక్సెస్ ని అచీవ్ చేయొచ్చు. ఎలాంటి ప్రోగ్రామింగ్ అయినా చేంజ్ చేయడానికి దాని సోర్స్ కోడ్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన మైండ్ ఒక సోర్స్ కోడ్ టోటలీ 6 స్టెప్స్ తో క్రియేట్ అవుతుంది. ఫస్ట్ 3 స్టెప్స్ తో ఒక సాలిడ్ ఫౌండేషన్ ని క్రియేట్ చేద్దాం అండ్ నెక్స్ట్ 3 స్టెప్స్ మీ బ్రెయిన్ ని రీసెట్ చేసి మీ బ్రెయిన్ ని కంప్లీట్ గా రీప్రోగ్రామ్ చేస్తాయి. విరాట్ కోహ్లీ నెక్స్ట్ ఏం చెప్తారంటే, నాకు గుర్తుంది ఆ సీజన్ తర్వాత ఎప్పుడైతే నేను ఇంటికి వచ్చానో, మార్నింగ్ షవర్ చేసిన తర్వాత నేను మిర్రర్ ముందుకి వచ్చాను. అప్పుడు నన్ను నేను చూసుకోవడానికి నాకు కోపం వచ్చింది. అప్పుడు నాకు నేనే చెప్పుకున్నాను, నువ్వు ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్వి, ఇవన్నీ నీ దగ్గర పనిచేయవు. అండ్ దీని తర్వాత మీ అందరికీ తెలుసు అన్ని మారిపోయాయి. విరాట్ కోహ్లీ కన్నా ముందు ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఈ లెవెల్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేయలేదు. ఇది ఇండియన్ టీమ్ లో విరాట్ కోహ్లీ మాత్రమే తీసుకొచ్చాడు. ఒక మనిషిని అనిమల్స్ మధ్యలో వదిలేస్తే
అతను కూడా అనిమల్ లాగే అవుతాడు. అలాగే అనిమల్స్ ని మనుషుల మధ్యలో వదిలేస్తే అవి కూడా మనుషుల్లా బిహేవ్ చేస్తాయి. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న నేటివ్ లాంగ్వేజ్ ని మీరు మాట్లాడడం నేర్చుకోలేదు, మీరు మీ చుట్టుపక్కల ఉన్నవారు ఆ లాంగ్వేజ్ ని మాట్లాడుతూ ఉంటే చూశారు అండ్ నేర్చుకున్నారు. మీరు లైఫ్ లో ఎప్పుడు కూడా బిగ్ అచీవ్మెంట్ చేయలేరు. నువ్వు అంత ఇంటెలిజెంట్ కాదు, నువ్వు స్టడీస్ లో చాలా వీక్ గా ఉన్నావు, నువ్వు కేవలం ఇంతే సంపాదించగలవు, డబ్బులు సంపాదించడం చాలా కష్టం. ఇలాంటి మాటలు ఒక పర్సన్ కోసం లేదా మీ కోసం ఒక నార్మల్ విషయాలైతే అప్పుడు అర్థం చేసుకోండి మీ కండిషనింగ్ అయిపోయింది అని. మిమ్మల్ని ప్రోగ్రామింగ్ చేసి ఒక కంప్లీట్ సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేశారు. ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ అంటూ వింటూ ఉంటే మీ బ్రెయిన్ ఆ విషయం కోసం కండిషనింగ్ అయిపోతుంది. ఇలా చెప్తూ ఉంటారు, ఒక అబద్ధాన్ని అన్నిసార్లు చెప్పండి అది నిజం అనిపించేలా. అండ్ ఇలానే మీ బ్రెయిన్ కొన్ని వేల అబద్ధాలని నిజమని మీకు చూపిస్తుంది అండ్ మన లైఫ్ అలానే మారిపోతుంది. సో ముందు మీరు ఈ కండిషనింగ్ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీకు రిపీటెడ్ గా అలాంటి మాటల్ని చెప్పుకోవాలి, మీరు అలాంటి మాటల్ని వింటూ ఉండాలి. అవి మీకు పాజిటివిటీని ఇస్తాయి. కానీ ఇప్పుడు మీ బ్రెయిన్ ఒక చిన్న పిల్లాడు కాదు, అది ఆ మాటల్ని వింటూ వింటూ పెద్దగా అయింది. ఇప్పుడు మీరు దానికి ఏం చెప్పినా కూడా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా అది అంత ఈజీగా దాన్ని నమ్మదు. అందుకే మీరు మీ కండిషనింగ్ చేసుకొని మీరు ఎలాంటి బిలీవ్ అయితే క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని చాలా ఆలోచించి క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా హ్యాబిట్ చేంజ్ చేయాలి అనుకుంటున్నారా, లేదా ఏదైనా లాంగ్ టైమ్ గోల్ అచీవ్ చేయాలి అనుకుంటున్నారా, ప్రతి విషయాన్ని కూడా చేంజ్ చేయొచ్చు ఈ మెథడ్ ని యూజ్ చేసి. బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు మీ కండిషనింగ్ పైన నమ్మకం ఉండాలి. ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో అది 100% మీకోసం పాసిబుల్ అని మీకు నమ్మకం ఉండాలి. ఇప్పటి వరకు మీరు ఏదైతే చేశారో అది జస్ట్ మీరు మీ మైండ్ ని కన్విన్స్ చేశారు అంతే, మిమ్మల్ని కాదు. చాలా మంది మైండ్ అయితే కన్విన్స్ చేసుకుంటారు, అయినా కూడా ఎలాంటి చేంజ్ వాళ్ళ లైఫ్ లో రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటారు, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకుంటారు, ఏదైనా కొత్త స్కిల్ ని నేర్చుకుందాం అనుకుంటారు. వాళ్ళు దానికోసం చాలా బుక్స్ ని చదువుతారు, చాలా వీడియోస్ చూస్తారు, చాలా నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళ ఐడియా పైన చాలా నమ్మకం ఉంటుంది, అది 100% సక్సెస్ అవుతుంది అని. కానీ ఇవన్నీ తర్వాత కూడా వాళ్ళు స్టార్ట్ చేయలేకపోతారు, ఎందుకంటే వాళ్ళ మైండ్ అయితే రెడీగా ఉంది కానీ దాన్ని బాడీ అలౌ చేయట్లేదు. ఈ స్టెప్ 2 లో మీరు ఏం చేస్తారంటే మీరు మీ బాడీకి ఇది ఫీల్ చేయాల్సి ఉంటుంది, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది యాక్చువల్ గా పాసిబుల్ అవుతుంది అని. ఎందుకంటే మొత్తం వర్క్ అంతా చేసేది మీ బాడీ మాత్రమే, కేవలం ఇమాజిన్ చేసుకోవడం వల్ల ఏమవ్వదు. మీరు ఎమోషనలీ మీ బాడీ లోపల ఇది ఫీల్ చేయాల్సి ఉంటుంది. మన బ్రెయిన్ ఒక లాంగ్వేజ్ మన థాట్స్ అండ్ మన బాడీ ఒక లాంగ్వేజ్ మన ఫీలింగ్స్. ఒకవేళ మీరు ఏదైనా ఒక విషయాన్ని మీ లోపల ఫీల్ చేయలేకపోతే మీరు దానికోసం యాక్షన్స్ కూడా తీసుకోలేరు. ఇలా ఎన్నోసార్లు మీతో అయి ఉంటుంది. ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ చాలా టేస్టీగా ఉంటుంది, మీకు దాన్ని తినాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ మీ స్టమక్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, మీకు ఆకలి వేయట్లేదు. అప్పుడు మీరు కనీసం దాన్ని టచ్ కూడా చేయలేరు. సేమ్ అలానే మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలి అనే ఆకలి మీలో ఉండాలి, మీ లోపల స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉండాలి. జస్ట్ లైక్ విరాట్ కోహ్లీ తనను తాను మిర్రర్ లో చూసుకుంటూ ఫీల్ చేస్తూ అంటాడు, ఇప్పుడు ఇవన్నీ నడవవు, నేను అన్ని మార్చుకోవాల్సి ఉంది. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వల్ల మీ బాడీ మీరు ఇచ్చిన సిగ్నల్స్ ని అర్థం చేసుకుంటుంది అండ్ యాక్షన్స్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు మీ విజన్ కోసం ఏం ఫీల్ అవ్వకపోతే దీనికి మీనింగ్ ఏంటంటే మీ బాడీకి అస్సలు తెలియదు యాక్చువల్ గా మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అనేది. దానివల్ల మీరు ఏ యాక్షన్ కూడా తీసుకోలేరు. వరకు మీరు మీ లైఫ్ లో ఏదైతే చేస్తూ వచ్చారో అవన్నీ కూడా మీ హ్యాబిట్స్ వల్లే చేస్తూ వచ్చారు అండ్ ఇక్కడ నుండి ముందు ఏదైతే చేయబోతున్నారో అది కూడా మీ హ్యాబిట్స్ వల్లే చేస్తారు. ఎప్పుడైతే మీరు మీ మైండ్ తో బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారో అండ్ మీ బాడీలో కూడా దాన్ని ఫీల్ చేయగలిగితే అప్పుడు మీరు మీ బిహేవియర్ ని చేంజ్ చేసుకోగలుగుతారు. అంటే మీ బిహేవియర్ మీ హ్యాబిట్స్ అవుతుంది అండ్ మీ మొత్తం హ్యాబిట్స్ కలిసి మీ సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేస్తాయి అండ్ దానివల్ల మీ 95% యాక్షన్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతాయి అండ్ మీరు డైలీ ఏవైతే యాక్షన్స్ ని తీసుకుంటూ ఉంటారో అవి మిమ్మల్ని ఇంకా సక్సెస్ కి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాయి. విరాట్ కోహ్లీ చెప్తారు, ఆ రోజు నుండి మొత్తం మారిపోయింది, నేను డైట్ అండ్ ఫిట్నెస్ కోసం చాలా డిసిప్లిన్ గా మారిపోయాను, ఎలాంటి జంక్ ఫుడ్ తినలేదు, ప్రాపర్ డైట్ అండ్ డైలీ 2 hours జిమ్ చేస్తూ ఉండేవాడిని. కానీ ఇవన్నీ ఎలా అయ్యాయి ఇప్పుడు అది తెలుసుకుందాం. ఈ ఫస్ట్ 3 స్టెప్స్ తో మీరు ఒక సాలిడ్ ఫౌండేషన్ అయితే బిల్డ్ చేసుకున్నారు. ఇప్పుడు టైం వస్తుంది మన మైండ్ ని హార్డ్ రీసెట్ చేసి రీప్రోగ్రామింగ్ చేయడానికి. మన లైఫ్లో ఏదైతే అవుతూ ఉంటుందో అది కేవలం సెల్ఫ్ టాక్ వల్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు అది నెగిటివ్ సెల్ఫ్ టాక్ అయినా అవ్వచ్చు లేదా పాజిటివ్ సెల్ఫ్ టాక్ అయినా అవ్వచ్చు. మన మైండ్ కోసం ఏది కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్ అని ఉండదు. మన మైండ్ ఒక విషయాన్ని నిజమని నమ్మి దాని లోపల ఫిట్ చేసుకుంటే దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది అనే దానిపైన మీ మైండ్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ మీరు అనుకుంటే నేను ఎక్సర్సైజ్ చేయలేను, నేను స్టడీ చేయలేను, నేను మార్నింగ్ మేల్కోలేను, ఇలాంటి విషయాలు మీరు డైలీ సెల్ఫ్ టాక్ చేసుకోవడం వల్ల మీ మైండ్ మీతో అలాంటి పనులను
విషయాలని మాత్రమే చేపిస్తూ ఉంటుంది. అది ఈ విషయాలని ఇంకా స్ట్రాంగ్ గా మార్చేసేలా. ఫ్రాంక్లీ చెప్పాలంటే కొన్ని రోజుల ముందు నేను కూడా ఆలోచిస్తూ ఉండేవాడిని నాతో మార్నింగ్ మేల్కోవడం అవ్వదు అని. నేను న్యాచురల్ గా ఒక నైట్ ఓల్ని, మిడ్ నైట్ వరకు వర్క్ చేయడం, మార్నింగ్ లేట్ గా మేల్కోవడం. నేను ఆల్మోస్ట్ 8 to 9 మధ్యలో మేల్కునేవాడిని. కానీ ఇప్పుడు నా వేకప్ టైం ఏంటంటే మార్నింగ్ 6. కానీ నేను దీన్ని ఎలా చేశాను, దీనికోసం నేను మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను. బ్రూస్లీ ఏం చెప్తారంటే మీకోసం మీరు జోక్ గా కూడా నెగిటివ్ గా మాట్లాడకండి, ఎందుకంటే మీ బాడీకి దాని డిఫరెన్స్ తెలియదు. వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక ఎనర్జీ, ఇవి మ్యాజిక్ చేస్తాయి. అందుకే వీటిని మనం స్పెల్లింగ్స్ అంటాం. మీ మాటల్ని చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ మారిపోతుంది. అంటే మీరు మీ మైండ్ లో రన్ అవుతున్న ప్రతి విషయం పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అలాంటి వర్డ్స్ వల్ల మీరు మీ లైఫ్ లో అక్కడే ఆగిపోయి ఉన్నారు. ఆ వర్డ్స్ ఏవైనా కావచ్చు. లైక్ నేను లో ఫీల్ అవుతూ ఉంటాను, నాకు అంత టాలెంట్ లేదు, నేను మార్నింగ్ లేవలేను, నేను ఎక్సర్సైజ్ చేయలేను, నేను మెడిటేషన్ చేయలేను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, నేను చూడడానికి బాగుండను, నాకు చాలా కోపం వస్తుంది. ఇవన్నీ మాటలు మిమ్మల్ని లిమిట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మీరు దీనికన్నా ముందుకు ఆలోచించలేరు. కానీ ఒకవేళ మీరు ఇది చేస్తే మీ మొత్తం లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇయర్ 2040లో ఎప్పుడైతే మన ఇండియన్ టీం ఆస్ట్రేలియాకి వెళ్తుందో అప్పటి విషయం ఇది. విరాట్ కోహ్లీ నెక్స్ట్ చెప్తారు, నేను విజువలైజ్ చేస్తూ చూశాను, నేను బౌలర్స్ ని ఆడుకుంటున్నట్టు. నేను యాక్చువల్ గా అప్పుడు ఆ ఎమోషన్ ని ఫీల్ చేసుకుంటున్నాను, ఈ మ్యాచ్ ఎలా అవబోతుంది అని. అండ్ ఎప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయిందో అప్పుడు ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ రిపీట్ అయింది. బికాస్ విరాట్ కోహ్లీ మైండ్ ఆ విషయాలన్నిటిని కూడా ముందే రిజిస్టర్ చేసుకుంది అండ్ బాడీ కూడా దానికి అకార్డింగ్ గా సపోర్ట్ చేసింది. And you tune your head or you tune your mind in a way that it's so convincing in your mind that when you're in that situation your body just takes over because it's already registered in your mind. And when that happens you feel like wow man, this is so powerful. ఇప్పుడు మీరు అవేర్ అవ్వాలి మీ సెల్ఫ్ టాక్ కోసం. ఇప్పుడే ఇది ఫిక్స్ చేసుకోండి, మీ థాట్స్ మిమ్మల్ని నడిపించవు, మీరే మీ థాట్స్ ని నడిపించాలి అని. మీ సెల్ఫ్ టాక్ ఏదైతే నెగిటివ్ గా ఉందో దాన్ని మీరు రీప్లేస్ చేయాల్సి ఉంటుంది పాజిటివ్ సెల్ఫ్ టాక్ తో. ఇప్పుడు మీ మైండ్ మీతో చెప్తూ ఉండొచ్చు ఇది నాకు ముందే తెలుసు అని, కానీ కొంచెం ఆలోచించండి. ఈ విషయం మీతో ఎవరు చెప్తున్నారు? మీ ప్రోగ్రామింగ్. నేను మీతో చెప్తూ ఉంటాను మీకు తెలిసి ఉండడం వల్ల ఏం అవ్వదు, దాన్ని ప్రాక్టీస్ చేసి అప్లై చేస్తేనే రిజల్ట్ వస్తుంది అండ్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు వీడియోలో ఎప్పుడైతే నేను ప్రూఫ్స్ ఇస్తానో అప్పుడు మీకు ఆటోమేటిక్లీ అర్థమవుతుంది ఇది ఎంత పవర్ఫుల్ థింక్ అనేది. మీరు నేను లేజీ అనే వర్డ్ ని రిప్లేస్ చేయాల్సి ఉంటుంది నేను హార్డ్ వర్కింగ్ పర్సన్ అని, డిసిప్లైన్డ్ పర్సన్ అని. నా మైండ్ వీక్ గా ఉంటుంది అనే దాన్ని రిప్లేస్ చేయాల్సి ఉంటుంది నేను టాలెంటెడ్, నేను కూడా జీనియస్ అని. నేను చూడడానికి బాగుండను, దీన్ని రిప్లేస్ చేయండి ఐఎమ్ గుడ్ లుకింగ్ అని. నేను డిప్రెస్డ్ గా ఉంటాను, దీన్ని రిప్లేస్ చేయండి ఐఎమ్ హ్యాపీ లేదా ఐఎమ్ కాన్ఫిడెంట్ అని. అండ్ మీరు మీతో ఏదైతే సెల్ఫ్ టాక్ చేస్తూ ఉంటారో దాన్ని కంప్లీట్లీ బిలీవ్ చేస్తూ సెల్ఫ్ టాక్ చేయాల్సి ఉంటుంది. టైం ఫిక్స్ చేసుకుని రోజు మీరు పడుకునే ముందు ఒక 10-15 మినిట్స్ స్పేర్ చేసి మీరు రాయాలి, సెల్ఫ్ టాక్ చేయాలి అండ్ విజువలైజ్ కూడా చేయాలి. ఇవి ఎప్పుడు కూడా మీ మైండ్ లో రన్ అవుతూ ఉండాలి. మీరు నోటీస్ చేసే ఉంటారు ఏదైనా ఒక మ్యూజిక్ రిపీటెడ్ గా వింటే అది మీ మైండ్ లో అలానే ఫిక్స్ అయిపోతుంది, అది నడుస్తూ ఉంటుంది. సేమ్ అలానే ఏదైతే అఫర్మేషన్ మీరు మీకోసం రెడీ చేసుకుంటారో అవి ఎంత ఫీల్ అవుతూ రాయాలి, ఎంత సెల్ఫ్ టాక్ చేయాలి అంటే అవి మీ బాడీ అండ్ మీ బ్రెయిన్ లోపల ఉన్న ప్రతి సెల్లో కూడా ఫిక్స్ అయిపోవాలి. కానీ అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఎప్పుడైతే మీరు ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తారో నేను కాన్ఫిడెంట్ అని, అప్పుడు మీరు నోటీస్ చేయండి మీరు ఒక డిఫరెంట్ వేలో నడవడం స్టార్ట్ చేస్తారు. మీ బాడీ దానికి అకార్డింగ్ గా రెస్పాండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు అంటారో ఐఎమ్ టాలెంటెడ్, ఐఎమ్ జీనియస్ అని, ఇప్పుడు మీ ఫోకస్ అంతా బుక్స్ వైపుకి వెళ్తుంది, అలాంటి విషయాలపైకి వెళ్తూ ఉంటుంది. అవి మిమ్మల్ని ఇంకా ఇంటెలిజెంట్ గా మార్చేస్తాయి. దానివల్ల మీరు ఆటోమేటిక్లీ చదవడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు అంటారో నేను గుడ్ లుకింగ్ అని, అప్పుడు మీరు సెట్ చేస్తారు లుక్స్ ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. అక్కడ మీకు అలాంటి కొన్ని విషయాలు దొరుకు, వాటిని మీరు ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా చేస్తూ ఉంటే అలాంటి విషయాలు అన్ని కనిపిస్తాయి, అవి మిమ్మల్ని ఒక రైట్ డైరెక్షన్ లోకి తీసుకువెళ్తాయి. ఇప్పుడు మీ ఫోకస్ కంప్లైంట్స్ చేయడంలో లేదు, మీ ఫోకస్ ఇప్పుడు కంప్లీట్లీ రిటర్న్ వచ్చింది సొల్యూషన్స్ కోసం, మిమ్మల్ని మీరు ఇంకా బెటర్ గా మార్చుకోవడానికి. విరాట్ కోహ్లీ చెప్తారు ఎప్పుడైతే నేను 8 సెంచరీస్ చేశానో అప్పుడు నాతో నేను చెప్పుకున్నాను నేను 8 సెంచరీస్ ని చేయగలిగినప్పుడు నేను ఇక ముందు మ్యాచెస్ లో కూడా బాగా ఆడగలను. అప్పుడు నాతో నేను కంప్లీట్ బిలీవ్ తో అండ్ మొత్తం కాన్ఫిడెన్స్ తో చెప్పుకున్నాను నేను బాగా ఆడతాను.
చాలా బాగా ఆడతాను, అందరికన్నా బాగా ఆడతాను అని. నెక్స్ట్ మ్యాచెస్ లో నేను 48 and 75 రన్స్ చేశాను. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరు పైన 81 సెంచరీస్ ఉన్నాయి. మీ మైండ్ అండ్ బాడీలో సెల్ఫ్ టాక్ ఒక పవర్ ని ఫీల్ చేయడానికి మీరు ముందు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసి చూపించాల్సి ఉంటుంది. మీరు ఏదైతే చెప్తున్నారో అది నిజమని. అంటే మీరు మీ లైఫ్ లో ఏదైనా సక్సెస్ ని సాధించారు, అది చిన్నదైనా కూడా దాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు ఏదో ఒకప్పుడు ఎక్సర్సైజ్ చేసే ఉంటారు, ఎప్పుడో ఒకసారి ఎర్లీ మార్నింగ్ మేల్కొనే ఉంటారు, ఎప్పుడో ఒకప్పుడు మీరు మంచి స్కోర్ చేసే ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అండ్ చెప్పుకోండి, నేను పాస్ట్ లో ఇది చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేను అని. ఒకవేళ మీరు మీతో మీరు చెప్తూ ఉంటే నేను డిసిప్లిన్డ్ అని, నెక్స్ట్ మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి అలాంటి యాక్షన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఇది ప్రూవ్ అవుతుంది మీరు నిజంగానే డిసిప్లిన్డ్ అని. చిన్న చిన్న యాక్షన్స్ తీసుకోండి, కానీ తీసుకోవడం స్టార్ట్ చేయండి. చిన్న చిన్న యాక్షన్స్ త్రూ ఆ పని చేయడం స్టార్ట్ చేయండి. దాన్ని మీరు ఇప్పటి వరకు ప్రోక్రాస్టినేట్ చేస్తూ వచ్చారు. మీ పెద్ద గోల్స్ ని చిన్న చిన్న పీసెస్ గా డివైడ్ చేసి ఆ చిన్న గోల్స్ ని కంప్లీట్ చేయండి. లైక్ మీరు ఒకవేళ ఎక్కువసేపు చదవలేకపోతే 25 మినిట్స్ ఒక స్టడీ సెషన్స్ ని స్టార్ట్ చేయండి. ఏదైతే మీకు సక్సెస్ ఫీల్ ఇస్తుందో దాన్ని చేయడం స్టార్ట్ చేయండి. ఇది మీ న్యూ సెల్ఫ్ టాక్ కి ప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ మీరు యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. విరాట్ కోహ్లీ చెప్తారు, ఎప్పుడైతే నేను కొన్ని మంత్స్ వరకు డిసిప్లిన్ గా ఉన్నానో నాకు రిజల్ట్స్ కనిపించడం స్టార్ట్ అయింది. నేను ఫీల్డ్ లో ఎక్కువసేపు ఆడగలుగుతున్నా, ఎక్కువ ఫోకస్ చేయగలుగుతున్నా అండ్ ఇది నాకు ఒక అడిక్షన్ లా మారింది. నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళాను. ఇప్పుడు నేను మీకు నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాతో సెల్ఫ్ టాక్ చేయడం స్టార్ట్ చేశాను. మండే నుండి మార్నింగ్ 6 కి మేల్కొని ఎక్సర్సైజ్ చేయాలి అని. అయినా కూడా నేను 7 to 8 మధ్యలోనే మేల్కొనేవాడిని. కానీ నాకు ఎప్పుడైతే ఖాళీ టైం దొరుకుతుందో అప్పుడు నాతో నేను చెప్పుకునేవాడిని, ఎలా అయినా రేపటి నుండి మార్నింగ్ మేల్కోవాలి అని. ఇలా నేను ఒక 5 to 6 days వరకు ఫాలో చేశాను అండ్ ఎగ్జాక్ట్ గా ఆ రోజు పడుకునే ముందు కూడా చెప్పాను, రేపే ఆ రోజు ఎలా అయినా మార్నింగ్ మేల్కోవాల్సిందే అని. కానీ నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆ రోజు లేట్ గా కూడా పడుకున్నాను. అయినా కూడా నేను 6 కి మేల్కొన్నా అండ్ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రైట్ సెల్ఫ్ టాక్. మీతో మీరు హార్డ్ వర్క్ అండ్ రైట్ థింగ్స్ ని చేపించవచ్చు. దీంతో మీరు మీ లైఫ్ లో ఉన్న ఎలాంటి గోల్ నైనా కూడా అచీవ్ చేయగలుగుతారు. చూడండి, మీ లైఫ్ లో ఎలాంటి చేంజ్ కూడా రాదు ఒకవేళ మీరు ఈ విషయాల్ని ఫాలో చేయకపోతే. ఈ వీడియో చూస్తున్న 90% పీపుల్ ఫాలో చేయరు, అది నాకు తెలుసు. వాళ్ళు అఫర్మేషన్స్ రాయరు, సెల్ఫ్ టాక్ చేయరు, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ని యూజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి దాని పవర్ తెలియదు. కానీ ఎవరైతే ఇది చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్ లో మ్యాజిక్ జరగడం స్టార్ట్ అవుతుంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియోలో చెప్పిన ఈ విషయాలని అండ్ నేను మీకోసం చేసిన ఈ ఎఫర్ట్స్ ని వేస్ట్ అవ్వనివద్దు. మీరు జస్ట్ 7 days, 10 days, 21 days ఫాలో చేసి చూడండి. ఒకవేళ మీరు ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తే కామెంట్ చేయండి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని. అప్పుడు నాకు కూడా అర్థమవుతుంది నా ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వలేదు అని. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ year 2025 and start January 1st with full focus and discipline. And friends, keep reading, keep learning, keep growing and thank you for watching.